సుబ్రహ్మణ్యరాజుపై మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డి అనుచరులు మండిపడ్డారు. మంత్రాలయం ఎమ్మెల్యేతో కుమ్మక్కై పార్టీకి చెడు కలిగిస్తే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని సింగిల్ విండో అధ్యక్షులు వెంకటపతిరాజు తెలిపారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేదే లేదన్నారు. ఒక ఇన్ఛార్జి మార్పు గురించి పార్టీ సభ్యత్వం లేని వారు విమర్శలు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని అన్నారు. సీనియర్ నాయకులు అని చెప్పుకొని పార్టీపై ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఊరుకోమని అన్నారు. సుబ్రహ్మణ్యరాజుకు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు ఉంటాయని కౌతాలం మండల పార్టీ సురేష్ నాయుడు హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల పట్ల కౌతాలం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. నీ స్థాయి మర్చి నువ్వు మాట్లాడావు ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు మేల్కొల్పుకొని నీకు వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడు, లేకపోతే దీనిపైన జిల్లా పార్టీ యంత్రాంగం ఉంది, అలాగే రాష్ట్ర పార్టీ యంత్రాంగం ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయ. కానీ నీవు రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకునేది ఎవరిని మీకు తెలియజేసుకుంటున్నాను. నువ్వు మాట్లాడుతూ ఈరోజు వైసీపీ 80% సీట్లు గెలుస్తుంది, ఈరోజు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేవని నువ్వు మాట్లాడావు. నువ్వు కళ్ళు దాగి మాట్లాడినట్టు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో కౌతాల మండలంలో 30 పంచాయతీలు ఉన్నాయి. 30 పంచాయతీలు గెలిచి నీకు చూపిస్తాను. నీకు అభ్యర్థులు లేరు. రేపు మీరు చూడండి. ఎందుకంటే మొన్న వాళ్ళు ఎలా చేశారు ఎలక్షన్ చూడండి. కనీసం మేము నామినేషన్ వేయడానికి కూడా మా పరిస్థితి లేదు. అలా చేశారు ఎలక్షన్. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఈ ఎలక్షన్ ఉంటుంది మీకు అందరికీ తెలియజేసుకుంటారా. కాబట్టి మేము అందరం మా తెలుగుదేశం పార్టీ మండల కమిటీ నుంచి మీరు అందరూ డిస్మిస్ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఆయన వ్యాఖ్యల్లోనే ఉన్నాయి. ఒక ఎంఆర్ఓ గారు మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం కానీ, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు బాలనాగిరెడ్డి గారిని పొగడడం కానీ, అతని వ్యక్తిగత ఎజెండాని ఎవరో పార్టీ నష్టపోయే విధంగా ఈ విధంగా మాట్లాడడం ద్వారా ఆయనపై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.